చూస్తున్నారు కదండి, ఇవన్నీ నేనే కోసానండి. ఒకసారి మీరు చూడండి, చాలా కోసాను కదా. ఇప్పుడు లోపల ఈ పప్పు ఎలా ఉంటుందో మీకు చూపిస్తానా అండి. లోపల ఈ పిక్కలు తీసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే లవ్ సింబల్ లాగా ఉందండి. సేమ్ బాదం పప్పు ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. దీన్ని అడుగు బాదం కూడా అంటారు. నేనండి మీ కొండదర్ రాజు. ఎలాగున్నారండి, బాగున్నారా? నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే రోడ్డు పక్కన మనకి ఉపయోగపడే మొక్కలు అన్నది మీకు చూపిస్తానండి. అవి అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. నేను చాలాసార్లు చూశాను, కానీ ఈ ఈ ఈ పప్పు మనకి ఈ విధంగా ఉపయోగపడుతుందని అసలు తెలుసుకోలేకపోయానండి. నాకు కూడా పెద్దగా తెలీదు, చూడడం అయితే చూశాను కానీ పెద్దగా తెలియదండి. మన సబ్స్క్రైబర్లు అన్నది వచ్చి అన్న ఇలాంటి కాయలు మీ ఏరియా సైడ్ ఉన్నాయా, ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారండి. అడిగిన తర్వాత అంటే ఈ కాయలు అయితే ప్రతి సంవత్సరం చూస్తున్నాం, ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఈ పప్పు అన్న దేని కొడతారు, ఈ కాయలన్న దేని కొడతారని అనుకున్నానండి. ఇలాంటి కాయలు మీ పక్కన ఉంటే, అదే మీ సైడ్ ఉంటే మాత్రం మాకు తప్పకుండా ఫోన్ చేసి చెప్పండి అన్న, మేము కొనుక్కొని వెళ్ళిపోతామని చెప్పారండి. ఈ రోజు అయితే ఆ కాయలేటి, ఆ పప్పు ఏంటి, అది ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు మొత్తం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మనం వెళ్ళిపోతామండి. రోడ్డు పక్కల ఎక్కువగా ఇలాంటి మొక్కలన్నీ ఉంటాయండి. రోడ్డు పక్కల ఎక్కువగా ఇలాంటి మొక్కలు ఉంటాయండి. ఎక్కువగా గవర్నమెంట్ వేసిన మొక్కలని చెప్పుకోవచ్చు. ఒక విధంగా పెద్దగా ఎవరికి తెలియదండి, నాకు కూడా చూశాను కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడైతే ఆ మొక్కలు మనం చూడడానికి వెళ్దామండి. రండి నాతో పాటు. ఒకసారి మీరు చూడండి, ఆ కాయలు ఎలాగుంటాయి ఒకసారి మీరు చూడండి. బాగా మగ్గిపోయి కిందనే పడిపోతున్నాయండి. సేమ్ మన కిడ్నీలా ఉంటాయండి కాయలు అయితే. మీరు చూస్తున్నారు కదా, సేమ్ కిడ్నీలా ఉంటాయండి కాయలు అయితే. లోపల పిక్కలన్నీ ఉంటాయి. ఒకసారి మనం తీద్దాం. లోపల అయితే చాలా పిక్కలు ఉన్నాయండి. ఒక 8 నుంచి 10 పిక్కల దాకానే ఉన్నాయి. ఈ పిక్కలన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఈ పిక్కలు అయితే చాలా విలువైనయండి. ఇవి చాలాసార్లు చూశాను, మనకి దేనికో మనకు ఉపయోగపడాలి అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదండి. చూస్తున్నాను కదా, పిక్కలు అయితే చాలా నల్లగా ఉండి కొంచెం ఈత పండులాగా ఉన్నాయండి. చూడడానికి చాలా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయండి. మనకు కావాల్సిన మొత్తాన్ని ఏరేసి మీకు చూపిస్తానండి ఎన్ని ఏరియానో. లోపల ఇలా ఓపెన్ చేస్తే మనకి పిక్కలన్నీ ఉంటాయండి. 8 నుంచి ఒక 10 పిక్కల దాకా ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఇలాంటి పిక్కలన్నీ మనం సేకరించి ఒక కవర్లోని ఒక సంచిలోనే తీసుకుందామండి. ఇక్కడైతే చాలా ఎక్కువ పిక్కలు ఉన్నాయండి. చాలా ఎక్కువగా ముగ్గిపోయి కిందన ఇలాంటి పుల్లన్నీ రాలిపోయి పడిపోయాయి. నేను ఇప్పటికే ఒక గుప్పుడు పిక్కలన్నీ ఏరానండి. ఎన్నో కాదు, ఒక 2-3 ఇలాంటి పండిపోయిన పొల్లాంటి లోపల ఉన్న పిక్కలని ఇలా ఏరి ఇలా చేయాలన్నది ఇలా వేసుకుంటున్నానండి. ప్రస్తుతానికి మీకు చూపించడం కోసమే. చూస్తున్నారు కదండి ఎన్ని ఉన్నాయో. ఓపెన్ చేసి మనం ఈ పిక్కలన్నీ తీద్దామండి. చాలా రెడ్గానే ఉంది లోపల. ఈ పిక్కలు చాలా నల్లగా ఉన్నాయండి, కొంచెం దట్టిగానే ఉన్నాయి. లాగుతుంటే బేగా రావట్లేదు. లోపల ఈ పిక్కలు తీసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే లవ్ సింబల్ లాగా ఉందండి. ఒకసారి మీరు చూడండి, సేమ్ లవ్ సింబల్ లాగా ఉంది కదండి. నేనైతే ప్రస్తుతానికి నక్కపల్లి టోల్గేట్ దగ్గర ఉన్నానండి, హైవే పక్కన. ఈ హైవే పక్కన అనేది రోడ్డు పక్కల ఎక్కువగా ఇలాంటి మొక్కలు ఎక్కువగా కనబడుతుంటాయండి. ఒకసారి మీరు చూడండి, ఇక్కడైతే చాలా పెద్ద మొక్కలన్నీ ఉన్నాయి. ఇక్కడ పక్కన ఉన్నాయండి మొక్కలు. కాకపోతే ఈ గాలికి తుఫాన్ కనుకుంటే ఒక మొక్క అనేది పడిపోయింది. ఇప్పుడు ఎక్కే ప్రయత్నం చేద్దామండి. ఎక్కి ఆ పైన ఉన్న కాయలు పొల్లు మొత్తం కోసి మీకు చూపిస్తానండి. మా బావగారు అయితే ఇప్పుడు కొయ్యమంటున్నారు. ఒక డొంకిన తయారు చేశాను ఈ కత్తితోటి. మీరు చూస్తున్నారు కదా, ఒక కర్ర అన్నది నరికి ఈ షోర్ అన్నది కట్టానండి. చెట్టు ఎక్కి ఆ పైన పొల్లు కాయలు మొత్తాన్ని కోసి మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఎక్కుతున్నాను. నేనైతే చెట్టు ఎక్కడానికి బూట్లన్నీ ఇప్పానండి. ఎందుకంటే మనకి గ్రిప్ అన్నది దొరుకుతుంది కానీ కొంచెం జారిపోతాం కదండి. అంటే జీని ప్యాంట్ అన్నది ఎక్కకూడదు సాధారణంగా, కాకపోతే తప్పని పరిస్థితిలో మనం ఎక్కుతున్నాము. జీని ప్యాంట్ జారిపోతుంది. జీని ప్యాంట్ అన్నది జారిపోతుందండి అసలు. మరి
ఈ చెట్టు అయితే ఎక్కడానికి చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం చాలా లావుగానే ఉంది, దానివల్ల ఎక్కలేకపోయాం. అలాగే ఏదైనా చెట్టు ఎక్కినప్పుడు మీరు జీని ప్యాంట్ అన్నది చెట్టు ఎక్కండి, ఎందుకంటే మనకి ఎక్కువగా టైట్ అన్నది అయిపోద్ది. అంటే చెట్టు ఎక్కినప్పుడు కొంచెం ప్యాంట్ అనేది చాలా లూజ్గా ఉండాలండి. నాకు కొంచెం టైట్ ఉన్న వల్ల జీని ప్యాంట్ వల్ల ఎక్కలేకపోయాను చెట్టు అన్నది. చూస్తున్నారు కదండి, ఇవన్నీ నేనే కోసానండి. ఒకసారి మీరు చూడండి, చాలా కోసాను కదా. ఇప్పుడు లోపల ఈ పప్పు ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నా అండి. ఇలా కోసినన్ని కిందనే రాలిపోయండి. ఇవన్నీ ఏరుకోవాలి మనం. కొంచెం ఓపికగా మనం ఇవన్నీ ఏరుకొని బస్తాల్లో కన్నా దెక్కించి కొంతమంది దీన్ని అమ్ముకుంటారండి. కొంతమంది ఏంటంటే తెలిసిన వాళ్ళు అయితే కొన్ని 1 కేజీ 2 కేజీలు ఇంటికి పట్టుకెళ్ళి బాగా ఒలుచుకొని తింటారండి. సేమ్ బాదం పప్పు ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. దీన్ని అడుగు బాదం కూడా అంటారు. చూస్తున్నారు కదా, ఇది అడుగు బాదం అండి. ఇప్పుడు లోపల ఉన్న పప్పును తినాలంటే మనం చాలా పొరలన్నీ తొలగించాలండి. ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చాలా దట్టిగానే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లోపల 10 12 ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ తీస్తాను. ఇప్పుడు ఎలా తినాలో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు లోపల ఒక పొరన తీసాం కదండి. ఇప్పుడు ఇంటి లోపల కూడా ఒక 5-6 పొరలన్నీ ఉంటాయి. ఇది 2వ పొర అండి. చాలామంది ఇలా తీసిన వెంటనే ఇది అనుకుంటారు, పప్పు ఇది కాదండి. మళ్ళీ దీని లోపల ఇంకోటి ఉంటుంది, ఉరకాలండి. ఇది చాలా దట్టిగానే ఉంటుంది. లోపల ఇలా కొరికిన తర్వాత కూడా ఇలా ఇంకా నల్లగానే ఉంటుందండి. ఈ పై పొర కూడా తీయాలండి, చాలా దట్టిగానే ఉంటుంది. ఇప్పుడైతే చూడండి ఎన్ని పొరలు అయితే ఒలుస్తానో. మొత్తం ఇప్పుడు ఫస్ట్ పొర తొలగించాం కదండి, పైన ఇది 2వ పొర అండి. ఇలా దట్టిగా ఇలా బొట్టనీళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే ఈ పైన పొర అంతా వచ్చేస్తుంది. కొంచెం తెల్లగానే ఉంటుందండి. చూస్తున్నారు కదా, చాలామంది ఇదే పప్పు అనుకుని భ్రమపడి తినేస్తుంటారండి. ఇది పప్పు కాదు. దీని లోపల ఇంకో పొర ఉంటుందండి, ఆ పొర కూడా మనం తీయాలి. మన చేతితాడ తీయడానికి అసలు వీలు కుదరదండి, నోరుతోట అనేది కొరకాలి. దీని లోపల కూడా నల్ల పొర ఉంటుందండి, ఇది 3వదండి. చూస్తున్నారు కదా, లోపల కూడా నల్ల పొర అన్నది ఉంది. మళ్ళీ ఈ పొర కూడా తీయాలండి, చాలా కష్టంతో కూడుకున్న పని అండి ఇది. ఒకసారి చూడండి, నేను పొల్లుతాడన్న దట్టి కొరికానండి. కొరికిన తర్వాత ఒక 2 బద్దలు అనేది అయ్యింది. ఎన్ని పొరలు ఉన్నాయి ఒకసారి మీరు చూడండి. పైన అయితే నల్ల పొర ఉందండి. ఈ నల్ల పొర తీసిన వెంటనే ఇలా తెల్లగానది ఉంది కదండి, ఈ తెల్ల పొర కూడా తొలగించిన తర్వాత కొంచెం నల్లగానది ఉంటుందండి. ఆ నల్ల పొర లోపల ఈ పప్పు అనేది ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఈ పప్పు ఇది చాలా బాగుంటుందండి. ఇలాంటి పప్పు ఏం చేయాలంటే ఇలాగ మామూలు మీకు చూపించడం కోసం ఈ గోరుతాండ తీస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదా, ఈ పప్పు అన్నది చాలా బాగుంటుందండి. సేమ్ బాదం పప్పు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. పప్పు అన్నది తీస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది పప్పు. ఈ పప్పు తింటారండి.